మాట్లాడుతుంది సోదర ఈ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చార్జర్ ఫోన్ మొబైల్ చార్జర్ కోసం వచ్చిన లేదురా బండితో పని ఉంది जो कोई भी है रोड में क्या तमाशा कर रहा हूँ इससे बात कर तमाशा कर रहा మా ఖతర్నాక్ ఉంటది రో ఇక ఈను అప్పుడు మడత కుర్చీలు తర్వాత నేను అన్న ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఫాలో కొట్టా లైక్ కొడితే మెసేజ్ చేశాడు ఎవరు లవ్వా ఫస్ట్ మరి ఎందుకు రోడ్ మీద ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో ప్రపోజ్ చేస్తే వద్దు అని అన్నాడు. అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా తెలుసా ఇంట్లోకి పారిపోయి వచ్చింది ఆమె. ఫస్ట్ ఎవరు మెసేజ్ చేశారు? రావణ్ నేను చేయలేక 6 ఏళ్ల సందున్న పిల్ల ఇక్కడ చదువుకున్నావు మంచి చెడు తెలుసుగా బయట ఏం జరుగుతున్నాయని అవసరం మరి రోడ్ల మీద తమాషా కొడతా ఊకెందుకు కొడతాడు నా తమ్ముడు నిన్నెందుకు కొడుతుంది నేను పట్టుకుంటలేదా నువ్వేంటి చేంజ్ చేసుకున్నావు? ఊకే చేంజ్ చేసుకుంటావు. నువ్వు లవ్ చేయలేదా ఎవరిని? మొన్న రీసెంట్గా ఏమైందంటే రావణ్ గారితో నేను కొంచెం రూడ్గా బిహేవ్ చేసిన. ఓకే నా తమ్ముడు ఏమైంది చెయ్యి చేస్తూ పొట్టిగా అయిపోతానంట. తమ్ముడు కాబట్టి రూడ్గా బిహేవ్ చేసిన. రూడ్గా కాదు తమ్ముడు కాబట్టి ప్రేమతో బిహేవ్ చేసిన. అది మీకు రూడ్గా అనిపించింది, దట్స్ ఓకే. ఇట్రా. సో మొన్న నేను ఎందుకు కొట్టినా నీకు తెలుసు చెప్పు. అమ్మాయి బయట మాట్లాడండి అదే కదా దానిలో నా తప్పేమన్నా ఉందా? 100% నా తప్పేమన్నా ఉందా? లేదు కదా. ఇప్పుడు చెయ్యి వేసుకోవడం అంటే నా తమ్ముడు కాబట్టి నేను తిట్టడం కొట్టడం ఇవన్నీ చేసిన. సో తిట్టిన తర్వాత కుట్టిన తర్వాత మనిషి మారిపోతే ఏం చేయాలి? ఎక్కడ పోయింది అన్నాడు? ఫ్రెండ్ దగ్గరికి అమ్మాయి. సరే నేను ఇప్పుడు రెడీ అయ్యి వీళ్ళకి చూపిస్తా. ఫ్రెండ్ రెడీ అయిన కోసం నార్మల్గా ఫ్రెండ్ ఎవరో గిండెవరో పైకి రా నీకు చెప్తే రా బేబీ. బేబీ నా ఫేస్ వాష్ లేదు. నా ఫేస్ వాష్ ఏడుంది? రెడీ అయితే బేబీ ఫేస్ వాష్ బేబీ ఫేస్ వాష్ ఇది అయిపోయింది బేబీ. ఇది కూడా అయిపోయింది. ఏదో ఒకటి వాడు. ఊకే దాన్ని ఎందుకు? అరే ఇది అయిపోయింది బేబీ. పట్టుకో చూడు అయి ఉందా దాంట్లో అయిపోయింది. మళ్ళా ఫేస్ వాష్ అది కావాలి అట్లాంటి ఒకటి ఆర్డర్ చేయాలి. నేను ఎడికి ఆర్డర్ చేయాలి. అరే ఆర్డర్ చేయండి నేను కొనుక్కుంటా. ఎందుకు? ఇదే చాలా ఉన్నాయి కదా. ఫేస్ వాష్ చాలా బాగుంటుంది బేబీ. ఏం బాగుంటుందిరా? అరే ఈ ఫేస్ వాష్ నీకేం తెలుసు చెప్పే. నీకేం తెలుసు? నాకేం తెలీదు. నీకు చెప్పాలి క్లారిటీగా. ఇది ముస్టాచ్ వాష్ ఫేస్ వాష్, ఓజియన్ ఫేస్ వాష్. దీంట్లో మనకి ఏంటంటే లికోరస్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఉంటుంది. ఇది మన స్కిన్ని బ్రైట్ ఉంచనీకే, స్కిన్ ఇష్యూస్ ఉంటుంది చూసినావా, ఆ స్కిన్ని బ్రైట్ ఉంచడానికి చాలా హెల్ప్ అయిపోతుంది. అండ్ ఇది దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ ఫర్ మెన్ స్కిన్. మీరు వాడద్దు ఇది. నేను వాడద్దా? మరి వాడద్దు. మరి ఇది మీరు ఎంత మీ స్కిన్ సాఫ్ట్ ఉంటుంది, మాకు కొంచెం రఫ్ ఉంటుంది కాబట్టి మేము వాడాలి. సరేలే. అండ్ దీంట్లో చెప్తా దీంట్లో కూల్ మెంతోల్ ఉంటుంది. ఇది మన స్కిన్ ఏం చేస్తుంది అంటే కూల్గా ఉండడానికి ఇది అది చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. సో బేసిక్గా మనం బయటకు పోయినప్పుడు చెమట వస్తుంది. ఆయిల్ వల్ల పింపుల్స్ అవుతాయి. ఈ పింపుల్స్ కాకుండా ఆయిల్ రాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ చాలా బెటర్ ప్రోడక్ట్ తెలుసా. అండ్ ఒక్కసారి లేదనుకుంటా సో వాసన పెడతావు. ఫ్రేగ్రెన్స్ ఎట్లుంది? మస్తుంది. ఇది ఎట్లా వాడాలి నేను చెప్పాలా? మీ బాయ్ ఫ్రెండ్ కూడా చెప్పు. సో దీంట్లో కొంచెం క్వాంటిటీ మనం ఫేస్ వాష్ తీసుకోవాలి. ఫేస్ వాష్ తీసుకున్న తర్వాత మనం రౌండ్ యాంటీ క్లాక్ వైజ్లో వాడాలి. క్లాక్ వైజ్లో వాడిన తర్వాత మంచిగా మసాజ్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసి టవల్ తీసుకొని చిన్నగా ఇలా ట్యాప్ చేసుకుంటుంటే అండ్ క్రేజ్ ఒక్కసారి స్కిన్ చూస్తే మాత్రం వావ్ సూపర్ ఉంటుంది. అందుకే అక్కడ అన్ని డబ్బాలు ఉన్నాయి, ఎంటీ డబ్బాస్. వాడా. అండ్ ఇంకోటి ఇది నా ఒక్కటి ఫేవరెట్ కాదు, దీనికి 3 lakhs ప్లస్ రికమెండేషన్స్ ఉన్నాయి. అది కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చాలా మంచి రికమెండేషన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఈ దివాళీకి సేల్ పెడుతున్నారు. ఈ బాటిల్ ఎంత ఉంటుంది మ్యాక్స్ మనం అనుకోవచ్చు ఎక్కువ ఉంటుందిగా.
జస్ట్ 125 రూపీస్కి అమ్మేస్తారు డివైస్. మాకు 125 చెప్పాలంటే అంత మంచి ప్రోడక్ట్. సరే ఆర్డర్ సో పెట్టుకోవాలి. లిమిటెడ్ పీరియడ్ అయితే ఉంది. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళొక లింక్, ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ కామెంట్లో పెడతాను, వెళ్ళి ఒకసారి కొనుక్కోండి. చాలా మంచి ఫేస్ వాష్ వాడండి. చూసి ఎంత ఉందో గ్లామర్. సరే ఆర్డర్ నేను పెట్టుకోవాలి. రెడీ అయ్యి తమ్ముడు గారు పోదాం. ఇప్పుడు తమ్ముడు స్టోరీ ఏదో నీకు ఇప్పుడు చూపిస్తా. నువ్వు నా నాబద్దు నేను మాట్లాడు గిట్లా. ఎవరి పిల్లని? సరే సరే. సో గాయస్, సో మళ్ళా నాకు తెలిసి ఈడే ఉంటాడు అనుకుంటున్నా. ఏమంటావు చెప్పేది? ఉంటాడు. ఉంటాడా? అట్లా చెప్తున్నావు. ఇంకా ముఖ చిత్రాలు చూపి అందరి. లవ్ లో పడ్డట్టు ఉన్నాడు. లవ్ అయినా లవడ్ అయినా పెళ్లి అయినా ఏదైనా రోడ్ల మీద చేయదు తమాషా. అరే నువ్వు వాడిని కొడతా అని చెప్తే నాకు ఇప్పుడు చెప్పు, నేను మొడ్డ బిరాను. నేనెందుకు కొడతాను? చెయ్యి లేపక రా సుల్లిగా వాళ్ళ ఒకవేళ నిజంగా love చేస్తే- అంత చిల్లర సైకోగానే పడుతున్నా. అసలు నేను ఎందుకు వాడు ఒక్కటేసారి కొట్టినాను. అది కూడా మంచిగా మాట్లాడు. భయం ఉండాలి. వాడు భయం నీ మీద రెస్పెక్ట్ తో ఆఫీస్ దగ్గర తీసుకొస్తలేడేమో. రెస్పెక్ట్ ఉంటే ఆఫీస్ దగ్గర కాదే. రెస్పెక్ట్ పక్కన పెట్టి ఫస్ట్ ఇజ్జత్ పోతుంది కదా బయట రోడ్ల మీద. ఒక నిమిషం నాకు తెలిసి ఉంటాడు అనుకుంటున్నా. అబ్బా ప్రతి ఒక్కడు మంచోడు అయ్యా, వీడొక్కడే అలా చేస్తుండ అన్నట్టు మాట్లాడుతున్నావు. అదృష్టం లేడాడే కానీ టోపీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంది. సోదర ఈ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. ఇద్దరిది కాదు అగ్గో రోడ్డు మీద గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు మనం ఫోన్ చేస్తాను చూడు. ఎందుకు డైరెక్ట్ ఫోన్ ఎన్నిసార్లు చేస్తావు? జస్ట్ ఆగు నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుందా? కనబడ్డరా? ఏడున్నావురా? అన్న ఫ్రెండ్ దగ్గరకు వచ్చినా అని చెప్పినా, వస్తున్నా బయలుదేరుతున్నా. ఎవరు ఫ్రెండ్ రా? ఒక మన దగ్గరకు వచ్చినా అన్న, మన దగ్గర అది ఎవరు? దానికి చార్జర్ కోసం ఇచ్చిన. ఏంది? చార్జర్ ఫోన్ మొబైల్ చార్జర్ కోసం. మొబైల్ ఛార్జర్ కోసం వచ్చిన. లేదురా బండితో పని ఉంది. వస్తున్నా, ఇక 10 నిమిషాలు వచ్చేస్తా. 10 నిమిషాలు ఎక్కువ అవుతుంది బే, జల్దీ కావాలి నాకు బండి. వస్తున్నా అన్న, బయలుదేరుతున్నాం. 5 నిమిషాలు వచ్చేస్తా. సరే రే అరవకండి రా. అరే చూడు ఒక పిల్ల అది చెప్తుండు. వెళ్తున్నాం ఇప్పుడు స్టోరీ మస్కా. కొట్టేవనుకో మామూలు కూడా చెప్తున్నా. ఏమ్రా రోడ్ల మీద ఏడా? ఇదేంది ఫ్రెండ్ అన్నావు, చాదర్ అన్నావు, ఎవరినా? क्या होता है पता है क्या कौन है? जो कोई भी है रोड में क्या तमाशा कर रहा हूँ, इससे बात कर तमाशा कर रहा. మా ఖతర్నాక్ ఉంటది రో. ఇక ఈను అప్పుడు మడత కుర్చీలు తర్వాత నేను అన్న మాట్లాడు కొట్టకు. ఎవరు ఏమైతాడు? ఫ్రెండ్ అయితే ఎవరు రావాలి. ఫ్రెండ్ అయితే ఇట్లా రోడ్ల మీద ఎవరెవరు చిల్లర వాళ్ళు వస్తారు, మాట్లాడుతుంటారు. మంచిది కాదు. ఆడపిల్లవి నీకని కొంచెం నాలెడ్జ్ ఉంది. ఏం చదువుకున్నావు? ఇంటికి రావచ్చు కదా. ఇంటర్ చదువుకున్నావు. మంచి చెడు తెలుసుగా బయట ఏం జరుగుతున్నాయి అని. అవసరం మరి రోడ్ల మీద తమాషా? అంటే తన కోసం ఇంట్లో వాళ్ళని. ఏం ఫ్రెండ్ ఆడు? ఏడ ఫ్రెండ్ అవుతాడు? ఏడు నుంచి ఏడుంటాను? ఇన్స్టాగ్రామ్లో నీకు ఫ్రెండా? రారా, నేనేం కొట్టా ఇట్రా. ఎందుకు కొడతానే ఇట్రా? నేను కొట్టా. అరే మేము కొట్టా బేబీ, అందరూ గలీజ్ చేయకట్రా. నేను మాట్లాడుతా. మంచి చెడు ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడదాం. కొట్టాను. కొడతా అని ఊకెందుకు కొడతాడు? నా తమ్ముడు నేనెందుకు కొడితే? నాకు ఏం పని పాట లేదా? నువ్వు కొట్టావనుకో మన ఇద్దరు గొడవ అయితే చెప్తున్నా. వాడు ఏ ఉద్దేశంతో వచ్చిండో. స్టెప్ బ్యాక్. ఇంటారు
మాట్లాడుతున్నా మంచిగా మాట్లాడు. నేను ఇప్పుడు ఒకటి వీడు ఇప్పుడు వీడు దాసుగాడైనా కరీంబాయ్ అయినా రోడ్డు మీద అమ్మాయితో నించుంటే ఇట్లా అడగాలి కదా బాయ్, మంచి చెడు క్యాయ్ అరే లడికి క్యా ఏమైతుందో. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవడో వచ్చి చిడాయిస్తాడు, వీడు చిడాయించిన చెప్పి పోలీస్ కేసు అయితే చెప్తా అబ్బాయి అసలు నువ్వు ఎవరు? చెప్పురా. నేను రారా మీ అక్క మరి ఓవర్ దింగుతుంది కానీ చెప్పు ఏంది ఏం స్టోరీ ఏంది? అది క్రష్ తీసుకుంటుంది ఇంకో క్రష్ గిషా క్రష్ క్రషా క్రష్ ఎవరు? నువ్వు కన్ఫ్యూజన్ లో ఏమేమో చెప్తున్నావు చెల్లమ్మ. నీ పేరేం పేరు? నీకేముంది మనసులో? అబ్బాయి ఏమవుతాడు నీకు? మౌనిక. మోనికనా? భయపడికి ఏమైనా ఉంటే ఇట్లా చెప్పు. రోడ్ల మీద కొట్టగా పిచ్చి రోడ్ మీద ఏందిరా? అరే అబద్ధాలు ఆడద్దు. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. వాడు ఫస్ట్ ఇంటికి పంప, రోడ్ మీద గలీజ్ ఉంటుంది. అమ్మాయితో మాట్లాడు ఫస్ట్. అమ్మాయిని పంపి, అమ్మాయి ముందర ఏందో గలీజ్. కొట్టుడు కాదురా, అబద్ధాలు ఎందుకు ఆడాలి? కొట్ట నీ మీద చేసుకున్నా చేయను అనుకుంటా. మాట్లాడచ్చు అడగాను. అరే అమ్మాయితో మాట్లాడతావు. అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడా అర్థమైందా? ఎందుకంటే ఆడ ఏముంటుందో తెలియదు, ఇదేముంటుంది, పిల్ల పొగేషాలు తింటుంటారు అని తమాషాలు తింటుంటారు. సరే నేను మాట్లాడు. మాట్లాడు. ఏం కాదు, ఎట్లా నువ్వు చెప్పు. ఏం కాదు నీకు? ఏమైతాడు అబ్బాయి? ఏమైతాడు చెప్పు. ఖర్చు పోరాటు. తమ్ముడు అవుతాడా, ఫ్రెండ్ అవుతాడా, లవర్ అవుతాడా, ఏమైనా చెప్పేసి ఫ్రెండ్ అవుతాడు ఫస్ట్. మరి ఎందుకు రోడ్డు మీద ఎందుకు? రోడ్డు మీద ఎందుకు? ఇన్స్టాగ్రామ్ లో ప్రపోజ్ చేస్తే వద్దు అని అన్నాడు. అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగా. మరి ఎందుకు అలా రోడ్డు మీద వాడు ఇబ్బంది పడుతున్నాడు కదా? మరి ఇంటికి వచ్చి నాతో మాట్లాడితే నేను ఏదో ఒకటి చేస్తా. వద్దు అన్నాడు, ఇంటికి వద్దు అని చెప్పాడు. నువ్వు ఎందుకు రాట్లేదు దాస్తున్నావు? నాకన్నా చెప్పొచ్చు కదా తమ్ముడు. అది ఎట్లా చెప్పాను ఆమె సతాయిస్తుంది. ఒకటి బట్టలు గిట్టలు పట్టుకుని వచ్చింది, ఆ రోజు చూసినావు కదా. అదే రూమ్ పంపి, గలీజ్ ఉంటుంది రోడ్ల మీద. ఏం కాదురా, మీ అన్నకి మంచిగా చెప్పు. అన్న ఇట్లా ఆ పిల్ల ఈ అమ్మాయి అంట, అదే అమ్మాయి చుడిదార్ వేసుకొచ్చింది అప్పుడు. ఆ పిల్లనే వస్తుంది బాయ్ క్రష్ గిష్ అని. మరి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా నువ్వు వచ్చిన? తెలీదా? తెలుసా? తెలుసా, ఇంట్లోకి పారిపోయి వచ్చింది ఆమె. ఏం బట్టలు ఏం బట్టలు చెల్లమేట్రా? నీ బాధ ఏం చెప్పు. వాడు ఎట్లా నువ్వు ఏడుంటావు, ఇక్కడ మీ మమ్మీ డాడీ ఉంటారు. వీడికి రావణ్ కావాలంట. ఈ అమ్మాయి బొమ్మ రానికే రావణ్ కావాలంటారు. వాడు మాకు చెప్పుకోలేక అలా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏంట్రా? వాడు నీతో చాట్ చేస్తాడా, నువ్వు అంతా చాట్ చేస్తావు, నువ్వు వానికి షేర్ చేసిన నెంబర్ ఆనికి షేర్ చేసిన, మీ ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారా? ఇదంతా ఫస్ట్ ఎవరు మెసేజ్ చేశారు? రావణ్. నేను చేయలేక ఆరేండ్ల సందున్న పిల్లవి ఏం చేసినాను నీకు? వాడు నీకెలా చేస్తాడు? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఫాలో కొట్టా, లైక్ కొడితే మెసేజ్ చేశాడు. చేస్తాడు అబ్బాయి అన్నాక. మరి నువ్వు ఎందుకు reply? నేను క్యాజువల్ గా ఫ్రెండ్ లెక్కనే చేశాను. మరి ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకోరి, దాంట్లో తప్పేంది? నువ్వు క్రష్ కిషన్ వాడు వెనకాల పడుతున్నావు. అంటే ఇప్పుడు ఏంది వాడి మీద లవ్? ఇట్లా అంటే పండు చెప్తే పండు మాట్లాడుతుందా? నాకన్నా చెప్పాలి కదా నువ్వు. ఇష్టం లేదు బాయ్, నేను ఎట్లా చెప్తావా? లవ్వా ఏమంటున్నారా? ఇష్టం లేదా? మాట్లాడుతున్నారా తమాషా? ఆడు ఏమంటాడు? నేను చెప్పేది విను. అడిగి ఇష్టం లేని కూర్చొని ఎట్లా ఆ మాట్లాడుతున్నా? అమ్మాయి బట్టలు వేసుకొని వచ్చేసిందంట. ఎట్లా ఒక్క నిమిషం ఆగాలి వెళ్ళని. ఇష్టం లేని ఎట్లా కూర్చొని మాట్లాడుతున్నాడు? పిల్లకు మాట నా దగ్గర మాట్లాడదు. నేను నీ ఏజ్ నుంచి వచ్చినానే, నాకు తెలుసు. అరే వాడు ఏమంటున్నా చెప్తా విను. ఆ పిల్ల బట్టలు వేసుకొని వచ్చేసిందంట, మళ్ళీ ఏడికి పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఓ ఎరి హౌక్లా మాట్లాడుతున్నావు. ఏం కాదులే రాగు. నువ్వేమని ఉంటే ముందు నా చెప్తే నేను మాట్లాడుతుండే, ఇక్కడ దాకా రాకపోతుండే అదంతా. నువ్వేంది చెప్పు, నువ్వు ముందు ఇంటికి తీసుకుపోతాం బా. వద్దురా ఇంటికి పోదాం పారా. అజయ్ ఇంటికి పోదాం. రోడ్డు మీద వద్దు, అందరూ చేతులు వేసుకుంటున్నావు జై, నాకు నచ్చదు అట్లా. నువ్వు లవ్ చేయలేదా ఎవరిని? నేను లవ్ చేసిన, నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు వాడు మన దగ్గర ఉంటుడు, వాడు ఒకవేళ నీ గాలిన కొడుకుని అంటే నేను రోజుకో పొడతా. అరే వాడు మనకు రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి మనకు చెప్పుకోలేకపోతున్నాడు. లేదు లైట్ అంటే అక్క నేను ఒక అమ్మాయిని మటాయిస్తున్నా అక్క వీళ్ళు చెప్పాలి. అబ్బాయి చిరాయిస్తాడు వీడు ఉన్నాడు. అరే నీ వేళ నువ్వు పోలీసు వాళ్ళు వస్తారు, సపోజ్ ఏ స్టంట్ అవుతుంది, నేను పట్టుకుంటా. నువ్వేంటి చెయ్యి చేసుకున్నాడు? ఊకే చెయ్యి చేసుకుంటా.
ఫస్ట్ రూమ్ కో రోడ్